యువతి అక్కడ మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. యువతి అయితే వాళ్ళని ఆరోపిస్తుంది. అయితే మద్యం మత్తులు యువతి యువకులు ర్యాష్ డ్రైవింగ్ తో హల్చల్ చేస్తున్నారు. ఆటోని ఢీకొట్టి గ్రామస్తులపై చిందులు తొక్కారు యువతి యువకులు. మచిలీపట్నం మంగెనపూడ బీచ్ రోడ్ లో ఘటన చోటు చేసుకుంది. ఆటోలోని ప్రయాణికులకు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. యువతి యువకులు మత్తులో ఉన్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. అయితే బందర్ తాలూకా స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నారు పోలీసులు. యువతి యువకులు ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు గ్రామస్తులు. యువతి అయితే ర్యాష్ డ్రైవింగ్ తో హల్చల్ చేస్తున్నారు. అక్కడ యువతి యువకులు ఆటోని ఢీకొట్టి గ్రామస్తులపై చిందులు తొక్కుతున్నారు. ఆ యువతి యువకులు మచిలీపట్నం మంగెనపూడి బీచ్ రోడ్ లో ఘటన అయితే చోటు చేసుకుంది. ఆటోలోని ప్రయాణికులకు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి స్పాట్ ఉంది, అది ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. యాక్సిడెంట్ అయిన కారు ఉండాలి ఇక్కడ. అవకాశం లేదు అసలు. ఎవరు కదలకుండా బండి కదలో అసలు కదలవద్దు బండి. బండి కళ్ళు తగిలేదు. మాట్లాడకండి. అందరూ అక్కడ అడ్డించండి. వెళ్ళిపోతే కాదు కారు పోతుంది, ప్రాణాలు పోతే ఓకేనా నీకు? కారు పోతుంది, ప్రాణాలు పైన ఓకేనా నీకు? ప్రాణాలు పైన ఓకేనా? సరే వెళ్ళు. మాత తప్పులైనప్పుడు ఉండు, అక్కడ తప్పులైనప్పుడు ఉండు. ఎక్కిచ్చేస్తావా? యాక్సిడెంట్ అయిన కారు ఉండాలి ఇక్కడ. అవకాశం లేదు అసలు. ఎవరు కదలకుండా బండి కదలో అసలు కదలవద్దు బండి. బండి కళ్ళు తగిలేదు. మీరు అలా మాట్లాడకండి. అందరూ అక్కడ అడ్డించండి. వెళ్ళిపోతే కాదు. కారు పోతుంది, ప్రాణాలు పోతే ఓకేనా నీకు? కారు పోతుంది, ప్రాణాలు పైన ఓకేనా నీకు? ప్రాణాలు పైన ఓకేనా? సరే వెళ్ళు.
టైర్ కోసం మాత రైట్. మద్యం మత్తులో యువతి యువకులు ర్యాష్ డ్రైవింగ్ తో హల్చల్ చేస్తున్నారు. ఆటోని ఢీకొట్టి గ్రామస్తులపై చిందులు తొక్కుతున్నారు. అయితే మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆటోలోని ప్రయాణికులకు గాయాలు కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. యువతి యువకులు మత్తులో ఉన్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. బందర్ తాలూకా స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నారు పోలీసులు. యువతి యువకులు ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు గ్రామస్తులు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పుడు ఆ యువతి యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. యువత యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక ఆటోని ఢీకొట్టిన సంఘటన మచిలీపట్నంలో నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది. మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో కొత్తపూడి వద్ద ఆటోని కారు ర్యాష్ డ్రైవింగ్ తో, అంటే ఇద్దరు కూడా యువతి యువకుడు ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉండి చాలా ర్యాష్ డ్రైవింగ్ వచ్చి కారుని ఆటోని ఢీకొన్న సంఘటన. యువత యువకులు మత్తులో ఉన్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇద్దరిపై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే యువకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వారు, దేనికి సంబంధించి అనే కోణంలో లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పరిణామాలకు సంబంధించి స్థానికులు గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ కి వద్దకు చేరుకున్నారు. అయితే యువతి యువకులకు ఇద్దరికి కూడా పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. యువతి యువకుల్ని తమకు అప్పగించాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నా కానీ వారిని కనుక అప్పగిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి పోలీసులు అయితే వారి రక్షణ వలయంలో ఉంచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిత్య సో శివ, పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్న గ్రామస్తులు. అయితే గ్రామస్తులు ఏమంటున్నారు ఆ యువతి యువకుల గురించి? ప్రధానంగా చూసుకుంటే యువత యువకుల తీరు పట్ల గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉండటమే కాకుండా ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఆటోని ఢీకొంటాం, అలాగే ఆటోని ఢీకొట్టిన తర్వాత కూడా కనీసం ఆగి పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటానికి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో గ్రామస్తులు యువతి యువకులపై కూడా పోలీస్ స్టేషన్ లో దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వివాదం అయితే సద్దుమణిగింది. కానీ గ్రామస్తులు అయితే మాత్రం యువతి యువకుల తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిత్య రైట్ శివ, థ్యాంక్ యూ. సో రైట్, మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో అక్కడ మద్యం మత్తులో యువతి యువకులు ర్యాష్ డ్రైవింగ్ తో హల్చల్ చేస్తున్నారు. అటోని ఢీకొట్టి గ్రామస్తులపై చిందులు తొక్కుతున్నారు యువతి యువకులు. అయితే మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆటోలోని ప్రయాణికులు మద్యం మత్తులో అయితే యువతి, అక్కడ మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం, యువతి అయితే వాళ్ళని ఆరోపిస్తుంది. అయితే మద్యం మత్తులు యువతి యువకులు ర్యాష్ డ్రైవింగ్ తో హల్చల్ చేస్తున్నారు. ఆటోని ఢీకొట్టి గ్రామస్తులపై చిందులు తొక్కారు యువతి యువకులు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్ లో ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్ అయిన కారు ఉండాలి ఇక్కడ. అవకాశం లేదా అసలు ఎవరు కదలకుండా బండి కదలో అసలు కదలవద్దు బండి.
బండి కళ్ళు తగిలేదు. గుద్దేద్దామా? గుద్దేద్దా? గుద్దు. ఏంటి నువ్వు? మేము లేడీస్ అని రెస్పెక్ట్ ఇస్తున్నాం, మీరు అలా మాట్లాడకండి. రాను